గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాయత్రి అని సినిమా చేశానండి. నాకు మా స్టాఫ్ గారు నాకు కానీ పేమెంట్ ఇంటికి పంపించారండి. ఎందుకు పంపించారు? మోహన్ బాబు గారు వద్దన్నా. నేను మేనేజర్ గారికి చెప్పా, వద్దండి ఫీజు ఎందుకమ్మా, నువ్వు వర్క్ చేసావు కదా, తీసుకోవాలమ్మా. వద్దు సార్, మా పిల్లలకి ఎంత బాగా చూసుకున్నారు, నాకు ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు, లక్షలు నేను పెట్టచ్చు, బట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదవడం ఒక అవకాశం ఇచ్చారు. జస్ట్ నేను ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పలే విష్ణుబాబు గారికి, అసలు ఏం చెప్పాలి. విష్ణుబాబు గారు నా బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వని కూడా నేను నోట్తో చెప్పాల. ఒకరు షూట్ జరుగుతుంది, తొందరగా వెళ్ళాలి సార్, పిల్లలు ఉన్నారు, ఇవాళ గెట్ టుగెదర్ ఉందమ్మా, కొంచెం లేట్ అవుతుంది చెప్పేసి ఇంట్లో, కాబట్టి మనం డ్రైవర్ దింపుతానంటే, లేదండి పిల్లలు వెయిట్ చేస్తుంటారు. పిల్లలా అంటే అవును సార్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్న సంగతి కూడా ఆయనకు తెలీదు. చెప్పేసి తర్వాత ఆయన తెలుసుకున్నారంట, ఏంటి గీత గారు ఇట్లా పిల్లలు అన్నారు ఏంటి అని చెప్పి. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మోహన్ బాబు గారితో డిస్కస్ చేసి, ఇట్లా మనం ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అని చెప్పి బాబు 10th రిజల్ట్ రోజు విష్ణుబాబు గారు కాల్ చేశారు నాకు, గీత గారు మీ బాబుకి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానండి, మీరు 10th అయిపోయింది కదా, మీరు ఇక్కడ నేను సీట్ పెడతాను, మీ బాబుకి చదివిస్తాం మనమే అని చెప్పారు. ఎవరు చెప్తారండి? కరెక్ట్. సొంతగా ఎంత పని చేసినా ఏం చేసినా ఎవరు చెప్పరు. ప్లస్ ఒక రూపాయి తీసుకొని నా చేసిన డబ్బులు కూడా ఎక్కడ మరి చేసిన ఒక 10,000 15,000 కాదు, నాకు వచ్చే రెస్పెక్ట్ కరెక్ట్గా అంత డబ్బులు ఇచ్చారండి ఆయన. గీత గారు ఎంత తీసుకుంటారు, పలానా అంతే ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు ఆయన తక్కువ చేసి ఇస్తే ఇవ్వచ్చు కదండి, లేకపోతే డబ్బులు ఎందుకులే, ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలని ఆలోచించవచ్చు. బట్ మన స్థాయి ఎక్కడ దిగజారకుండా ఇలా ఉండాలి, ఇలా చూసుకున్నారు. సో ఈ మధ్య మళ్ళీ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదండి. కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను కదా, నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకా మా బాబు ఇంకా 2 years అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ మా మదర్ మిస్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను తప్ప, లేకపోతే ఇంకా అక్కడే మంచి జాబ్ కానీ అన్నీ చూపిస్తా అని చెప్పారు. ఎవరు చూపిస్తారండి, సొంత వాళ్ళు కూడా ఎవరు చూపించారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన సినిమాలు కూడా అంతకు చేయలేదు, నేను రెగ్యులర్ టచ్ కూడా లేను అసలు. ఎప్పుడో ఒకసారి హాయ్ అండి అంటే హాయ్ అని చెప్తాను అంతే. సో ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. కావాలని ట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ట్రోలింగ్ అంటే ముందటి నుంచే ఉండాలి కదా, అంత పెద్ద యూనివర్సిటీకి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? రజనీకాంత్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అవును, నిన్న మొన్నటి దాకా మోహన్ బాబు గారి యూనివర్సిటీ అంటే మామూలు పేరు కాదు. కావాలని ఏదో సంథింగ్ అండి ఉంటూనే ఉంటాయి. అన్నట్టు పిల్లల ఫీజుల మీద వాటి మీద డబ్బులు సంపాదించుకోవాలి, ఇలా ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళు అయితే ఇలా ఫ్రీ సర్వీస్ చేయరు కదా. నేను ఎవరో తెలియదండి, పెద్ద ఆర్టిస్ట్ బిజీ ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు పోన్లే మన వాళ్ళు చదువుకోరు. అసలు ఆయన సినిమాతో వర్క్ చేయలేదు నేను అసలు, ఆయన ఎవరో తెలియదు నాకు అసలు. ఆచార్య అమ్మిక అతను తెలుసు అంతే, కొంచెం వర్క్ చేసాం అంతే తప్ప ఇంకేం తెలియదు, ఆయన ఎవరు కూడా తెలియదు నాకు అసలు. అలాంటి మనిషి మనకి పిలిచి ఎడ్యుకేషన్ ఇచ్చారంటే నేనైతే చేతులు దండం పెడతానండి. ఈజ్ నైస్ పర్సన్. నేను టైమింగ్ అనేది కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నానండి. అలాంటి టైంకి అట్లా వెళ్ళాలి. ఫస్ట్ భయపడేదాన్ని, అమ్మో మోహన్ బాబు గారి సినిమా తిట్టేస్తారు, మైక్లో తిట్టేస్తారు టైంకి రాకపోతే. అవునండి, తప్పు కూడా తిడతాడు, లక్షలు పెడుతున్నాడు. నువ్వు 7 గంటలకు రమ్మంటే 10 గంటలకు వస్తే ఆయనకు లాసే కదా అక్కడ. నువ్వు ఫ్లైట్కి వెళ్తావు, నేను 10 గంటల ఫ్లైట్కి నేను 11 గంటలకు పోతానంటే చచ్చినట్టు. 10 o'clock ఫ్లైట్ అయితే 7 o'clock వెళ్ళి కూర్చుంటారు మనోళ్ళు. అదే పని మీద ధ్యాస ఉన్నవాడు అట్లా చేస్తాడా? తిడతారా? మైక్లో తిడతారా? నేనైతే ఇప్పటిదాకా వినలేదండి. కాదు, ఇట్లా ఎవరన్నా లేట్గా వస్తే అందరు టైంకి వచ్చేస్తారు ఆయన సినిమా అంటే. కానీ ఏమన్నారండి, మంచిగా కూర్చొని భోజనం చేస్తారు. ఆయనకి 10 మంది కావాలి కూర్చొని భోజనం చేయాలి. ఆయనకు ఒక స్టేజ్ ఉంది, క్యారవాన్లో కూర్చొని తింటా, నేను అది చేస్తే తింటా, అట్లా కాదు, అందరితో పాటు కూర్చొని తింటారు ఆయనకి ఏం అవసరం అంత కోట్ల ఆస్తి పెట్టుకొని. ఇంకా ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండి. విష్ణుబాబు గారు అండి, మనోజ్ గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ, లక్ష్మి గారు కానివ్వండి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి ఆ మనిషి దగ్గరే నేను 23 లక్షలు 22 లక్షలు చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఇప్పుడు. అవునండి, బట్ ఆ మనిషి ఎవరో రివీల్ చేయట్లేదు మీరు. అందరు తెలుసండి ఆ మనిషి ఒక దేవతన సీరియల్లో చేసింది. ఓకే, మంచి నంది అవార్డు విన్నర్ ఆమె. ఇంకా ఆమె నంది అవార్డ్స్ వచ్చాయి, చాలా అవార్డ్స్. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ అండి. మరి ఇలా ఎందుకు పర్ఫామ్ చేస్తుందో మాకు తెలియట్లేదు ఆమె. ఇప్పుడు ఏమంటున్నారు డబ్బులు అడిగితే? కోర్టులో కేసు నడుస్తుందండి అసలు. ఇంకేమో తెలియట్లేదు, ఇంక అందరూ వదిలేశారు. మంచి వాళ్ళు ఎందుకు చాలా అప్పట్లో అయితే చాలా పెద్ద ఫేమ్లో ఉన్న వాళ్ళు కూడా పోతే పని 3 లక్షలు 5 లక్షలు మనం కేర్ చేయొద్దు, వదిలేసి మన ఫేమ్ పోతుంది, ఒక CCSకి వెళ్తే మన పరువు పోతుంది అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోయారు. మనమైతే ఊరికే రాలేదు అంటే డబ్బులు ఊరికే రాలేదు, మనం ఎందుకు ఇది చేయకూడదు, మనం వెళ్దాము, మనం
మనం తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని చెప్పేసి చాలాసార్లు తిరిగాను. మీ నంబర్ ఇంట్లో కూడా నేను పడుకోకపోతుండే, వెళ్ళి సీసీఎస్ ముందు నాంపల్లి అక్కడ పడుకుంటుండే కారులోనే. అంత నిద్ర పట్టేది కాదు, టెన్షన్. ఆమె ఎప్పుడు వచ్చేది, ఏమైద్ది, మనకు డబ్బులు వస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లోనే 23 లక్షలు 24 లక్షలు అంటే మామూలు మాట కాదండి. ఇప్పట్లో 2 కోట్లు 3 కోట్లు ఈరోజు 4-5 కోట్లు ఈజీగా వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఫుల్ షూటింగ్ బిజీ కాబట్టి ఏమో 4 డబ్బులు పిల్లల కోసం ఉంటాయి, మనకి ఒక ఇల్లు కట్టుకున్న ఎంత చేయాలి, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి కదా అని చెప్పి పెట్టుకున్నాం. బట్ మనకి ఇంకా వరకు ఇంకా రికవరీ అవ్వలేదండి. ఇంకా ఆశ వదిలేదు. నేను ప్రయత్నిద్దామని చెప్పి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను, వెళ్తూనే వస్తున్నాను. బట్ ఇంకేం జరగట్లేదు. ఇంకా మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్. సో మీ స్టేట్ కాదు అంటే మీ స్టేట్ కాదు మీన్స్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ రాదు. అవునండి, ఇక్కడ ఎవరూ తెలీదు, వచ్చారు, నిలదొక్కున్నారు, స్టార్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, హీరోయిన్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసి మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. మీరు కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? అంటే అప్పట్లో నాకు అది బిగ్ అమౌంట్ అండి, అది చాలా బిగ్ అమౌంట్ అది నాకు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎక్కడో కలుస్తారు, మీరు బాగున్నారా అండి అంటాం మనం. అందరు అట్లా ఎట్లా పోగొట్టుకున్నారండి, అంత డబ్బులు ఎట్లా పోయినాయండి. 100లో 98% అట్లనే అడిగారు నాకు. నాకు ఇట్లా షేమ్ అనిపించింది, ఏంటి మీరు ఇంత తెలివి ఉండి ఎలా మీరు పోగొట్టుకున్నారు డబ్బులు. అవును, మీరు పోగొట్టుకున్నారు, మీరు మోసం చేయలేదు కదా. అది అర్థం కావట్లేదు. నేను పోగొట్టుకున్నా అదే మాట పోతుంది నాకు. ఇంకా మీరు మోసం చేస్తే మీరు గిల్టీ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవాలి, మీరు మోసపోయారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అన్నారు, ఏంటి ఎవరు పడితే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు ఎట్లా పెడితే డబ్బులు మొత్తం పోయినాయి, ఏంటి ఫ్యూచరు, అది ఇది చాలా దొబ్బారు నన్ను. అది కూడా బాగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇంకా అసలు బయటకు రాలేకపోయాను. నేను అసలు బయటికి ఎక్కడ అరే డబ్బులు పోయా, ఎట్లా పోయాయి, ఆమె ఎట్లా భలే మోసం చేసిందే మిమ్మల్ని, ఇలా అనేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా మైండ్లో అయిపోయి స్టెప్ వేద్దాం అనుకున్నాను. మన ఇంట్లో చెడామడా కొట్టంగానే సరే అది డబ్బులే కాదు మనకి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అని చెప్పేసి సో సెట్ రైట్ మెల్లగా సెట్ రైట్ అవుతున్నాం ఇంకంతే. ఓకే, సురేఖ వాణి గారితో ఈ స్నేహం ఏంది? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అది ఎలా సెట్ అయింది అసలు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమాకి పరిచయము. స్టిల్ కంటిన్యూయింగ్, మంచి నాకు ఏ సజెషన్స్ అయినా ఇస్తారు తను. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి నిలబడుతుంది. సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. అంటే వాళ్ళ హస్బెండ్ గారు తేజ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయమ్మా, అలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు బాగా టైం స్పెండ్ చేసేదాన్ని తేజ గారు ఉన్నప్పుడు కూడా. సో ఏదైనా ఇది ప్రాబ్లం రా అంటే మేము కంగారు పడి నేను ఏదో చేసేద్దాంలే అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు రీసెంట్గా మా గ్రూప్ అనమాట, హేమక్క కానీ, రజిత గారు కానీ, సనా గారు కానీ చాలామంది ఉన్నారు మా దాంట్లో ఇంకా. సో అంత లేడీస్ గ్రూప్ కొంచెం సపోర్ట్ చేస్తారు, బాగా కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాచ్ మొత్తం కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అవునండి, కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. అవునండి, ఇప్పుడు మీకు సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? అదే అర్థం కావట్లేదండి. అసలు వీళ్ళు రాయట్లేదా, మళ్ళీ ఎవరైనా ఏ డైరెక్టర్స్ కన్నా అంటే మీకు ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అని. సార్ మీ సినిమాలు కనపడితే చాలా లేదు మీరు కనిపిస్తే మీరు హీరోయిన్గా అండి, మీరు హీరోయిన్గా చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ ఇస్తే మంచిదిగా మాకే చెడ్డ పేరండి అంటారు. మీరందరూ మాట్లాడుకుంటారా ఇది? మాట్లాడుకుంటామండి. ఏంట్రా మనకేంటి ఇట్లా అని మాట్లాడుకుంటాం. బట్ ఎంత మాట్లాడుకున్నా డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు సపోర్ట్. ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, బయట వాళ్ళు ఎందుకు, మీరు తెచ్చుకోండి, మీకు కంఫర్ట్గా ఉండాలి, మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉండాలని తెచ్చుకోండి. బట్ ఒక 20% తెచ్చుకోండి, ఒక 80% ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 20% మాకు ఒక 10% ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాము, చక్కగా చేస్తారు, చక్కగా టైంకి వస్తారు. ఆ సపోర్ట్ ఎందుకు లేదో నాకు ఇంతవరకు అర్థం కాదండి. ప్రతి వాళ్ళు ఉంది నేను చెప్తానండి అంటారు తప్ప మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇంకా వాళ్ళు మర్చిపోతారు. మనం మర్చిపోము, ఏమైంది నెక్స్ట్ అంటే కుదరలేదు దీంట్లో, నెక్స్ట్ సినిమా చూద్దాము అని చెప్తారు. సర్లేండి, ఇక మీ చేతిలో ఏముందిలేండి, మీరు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇస్తారు, కానీ మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అంటే మన లేడీస్ని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీ నుంచి రావాలండి, మేము అడిగే వరకు అడుగుతాం, ఎంతన్నా మీ నుంచి రావాలని వెయిట్ చేస్తున్నాం అంతే. బట్ ఒక హోప్ అయితే ఉంది, ఎవరో పిలుస్తారు అనే హోప్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.